బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సహా పలువురు కీలక నిందితులను విచారణ చేసిన సిట్ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సీబీఐకి అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సెంట్రల్ ఏజెన్సీ సంస్థకు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ప్రజాప్రతినిధులు, సినిమా ప్రముఖులతో పాటు పలువురు ఫోన్లు గత ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని విచారణలో సిట్ గుర్తించింది. గత ప్రభుత్వ ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేస్తూ ట్యాపింగ్ వ్యవహారం నడిపినట్టు విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వాసు, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఈ కేసును సెంట్రల్ ఏజెన్సీకి సిబిఐకి అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి కూడా సినీ ప్రముఖులతో పాటు వివిధ రాజకీయ పార్టీ నేతలతో పాటు ఏపీ, తెలంగాణ చెందినటువంటి ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసింది. ఇక ఒక హైకోర్టు జడ్జి ఫోన్తో పాటు మరికొంతమంది న్యాయవాదుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా సిట్ గుర్తించింది. కాబట్టే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని కూడా ప్రభుత్వం యోచిస్తూ ఉంది. అయితే ప్రధానంగా బీజేపీ నేతలకు సంబంధించి కూడా ఎంపీలుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్తో పాటు బండి సంజయ్తో పాటు ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. గతంలో రఘునందన్ రావుతో పాటు చాలామంది నేతల ఫోన్లు ట్యాప్ అయిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపిస్తేనే దీంట్లో సమగ్ర విచారణ కొనసాగుతుంది. ఎవరు ట్యాపింగ్ చేయమంటే చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకంటే కొన్ని వందలాది ఫోన్లు ఎలక్షన్ల నేపథ్యంలో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, పూర్తిగా ఎవరి నుండి వీళ్ళు వెనకాల నడిపించారు. ఎందుకంటే ఈ కేసులో ఐజీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఎవరైతే ఆయన అమెరికా పారిపోయారో అతన్ని ఎట్టకేలకు హైదరాబాద్ రప్పించారు. కానీ ఈ కేసులో కీలక ఆధారాలకు సంబంధించి ఇప్పటికే సిట్టు ఆధారాలు సేకరించింది. దీనికి సంబంధించి ఏదైతే వాటిని అన్నింటినీ కూడా గతంలో ఎవరైతే శ్రావణ్ రావు ఈ కేసులో కీలకంగా ఉన్నారో ఆయన మొత్తం ఈ యొక్క ఆధారాలన్నీ కూడా ఉన్నటువంటి చిప్పులన్నీ కూడా ఆయన మూసీలో పడివేసిన నేపథ్యంలో వాటిని ఓవర్ట్రే కూడా చేసినటువంటి నేపథ్యం. ఇక ప్రధానంగా కూడా ఈ కేసులో సిబిఐ విచారణ చేస్తే జడ్జీల ఫోన్ ఎందుకు ట్యాంపరింగ్ చేయాల్సి వచ్చింది, బీజేపీ నేతల ఫోన్ ఎందుకు ట్యాంపరింగ్ చేశారు, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కీలక నేతలు అంటే ఎలక్షన్ల నేపథ్యంలో కూడా మహేష్ గౌడ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పలువురు ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి మరికొంతమంది ఫోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ట్యాప్ చేశారు. ఇక ఏపీకి సంబంధించి చూసాం, మన ఇటీవల కాలంలో కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసిన నేపథ్యం కావచ్చు. ఏపీకి సంబంధించిన మరికొంతమంది కీలక నేతల ఫోన్లు కూడా ట్యాంపరింగ్ జరిగింది. అయితే ఈ అన్నిటిని కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో కొనసాగుతుందో అంటే దీని పరిధికి సంబంధించి కూడా సిఐడి లేదా ఇంకేదైనా విచారణ జరిపించాలంటే కాదు, ఇది ఖచ్చితంగా కూడా కేంద్రం దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ చేత దర్యాప్తు చెప్తేనే సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కీలక నేతలు అంటే బీజేపీ నేతలు ఉన్నారు, ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు కూడా జడ్జీలు కూడా ఉన్నటువంటి నేపథ్యం, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉంది. కాబట్టి సమగ్ర విచారణ జరగాలి, అసలు వాస్తవాలు బయటికి రావాలి. కేవలం ఇప్పుడు సిట్ దర్యాప్తు చేసినటువంటి వారైనా ఇంకెవరి అయినా ఫోన్ ట్యాపరింగ్, ఎందుకంటే బీజేపీ నేతలకు సంబంధించినటువంటి గతంలో కూడా మనం చూసాం ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి కూడా ఎక్కడైతే ఫామ్ హౌస్ కేసు బయటపడడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. కాబట్టి అప్పటి బీజేపీ కీలక నేతలు, అధికారంలో ఉన్నటువంటి కీలక నేతల ఫోన్ కూడా ట్యాంపరింగ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పచెప్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తూ ఉంది. త్వరలోనే ఒక నిర్ణయం, ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు కూడా సిబిఐకి అప్పచెప్పిన పరిస్థితి చూసాం. ప్రస్తుతం హైకోర్టులో కేసు కొనసాగుతోంది. ఒకవేళ హైకోర్టు సిబిఐ విచారణకు ఒప్పుకుంటే మాత్రం అంటే ఇప్పుడు ఏదైతే న్యాయవాదుల హత్య కేసుతో పాటు ఈ కాళేశ్వరం కేసుతో పాటు తాజాగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సిబిఐకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మంతని కేసు సంబంధించి కూడా సిబిఐ తెలంగాణలోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ కాళేశ్వరం కేసుకు సంబంధించి కూడా హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపైన కూడా సిబిఐ విచారణ చేయబోతోంది. తదుపరి ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం ఆదేశించడమే తరువాయి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా సిబిఐ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. వాసు, అయితే ఇప్పటికే ప్రభాకర్ రావును 10 సార్లు వరకు కూడా విచారణ చేయడం జరిగింది. కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించి దాన్ని అడిషనల్ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. మరి 22వ తారీఖు దీనికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్న పరిస్థితి, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా కూడా సిబిఐకి దర్యాప్తు, ఎందుకంటే
ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో హోంశాఖ కేంద్ర హోంశాఖ అనుమతి ఉండాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని పోలీస్ అధికారులు ఇప్పుడు కేవలం అరెస్టులు పోలీస్ అధికారుల వరకే అయింది. ఎఫ్ఐఆర్లో కూడా కేవలం పోలీస్ అధికారుల వరకే పేర్లు చేర్చారు. కానీ సిబిఐకి అప్పచెప్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, శ్రావణ్ రావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరి పాత్రలకు సంబంధించి కూడా ఎవరెవరి ఆదేశాల మేరకు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అంశాన్ని ఇక్కడ సినీ ప్రముఖులకు సంబంధించి కూడా వాళ్ళు హాజరయ్యారు, ప్రత్యక్షంగా కీలక ఆధారాలు ఇచ్చారు. బీజేపీ ఎంపీలు కూడా సిట్టు విచారణకు హాజరు కావడం జరిగింది, వాళ్ళు కూడా కీలక ఆధారాలు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎదుర్కొన్న తర్వాత కూడా వాళ్ళకు చెప్పినటువంటి అంశాలు పోలీసులు ఏదైతే వాళ్ళ విచారణలో బయటకు వచ్చాయో చాలా కీలకమైన అంశాలు. అంటే వాళ్ళు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు, హీరోయిన్ల ఫోన్ కూడా విన్నారు అనే అంశానికి సంబంధించి కావచ్చు. అంటే ఒక జడ్జికి సంబంధించి కొన్ని కేసులు విచారిస్తున్నటువంటి హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని రీసెంట్గా ఒక బీజేపీ ఎంపీ చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కేంద్రానికి కూడా సంబంధాలు ఉన్నాయి, ఇటు పక్క రాష్ట్రమైనటువంటి ఏపీకి కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసు సంబంధించి సమగ్ర విచారణ జరగాలి అంటే సిట్టు పరిధి సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి ఇస్తేనే సమంజసంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరిగాయి. ఈ కేసులో ఎలా ముందుకెళ్తే బాగుంటుందని అంశం. ఎందుకంటే ఇక్కడ పోలీస్ అధికారులు మాత్రమే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, వాళ్ళ వెనకాల రాజకీయ దీంట్లో కక్ష సాధింపు చర్యలతో పాటు రాజకీయ దురుద్దేశం దాగి ఉంది. కాబట్టి ఇది సిబిఐ చేద్దారు. ఎందుకంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నేతలు, మరో పక్కన బీజేపీ పార్టీ నేతలు, అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అప్పటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది. కాబట్టి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు సమగ్రంగా సాగాలి. పూర్తిగా ఈ కేసులో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్షించబడాలి అంటే ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత దర్యాప్తు జరగాలి అని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత దర్యాప్తుకు ఆదేశించాలని మాత్రం ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. అది ఏ క్షణమైనా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.